మరోసారి భాగ్యనగరం ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులు జరిపిన ఘటన గుడిమల్కాపూర్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే గుడిమల్కాపూర్లోని ఓ ఎక్స్పోలో కాల్పుల మోత మోగింది. అకస్మాత్తుగా ఓ షాపు యజమాని తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎక్స్పోకు హాజరైన వారంతా అక్కడి నుంచి భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీశారు. షాపు యజమాని కాల్పులు ఎందుకు జరిపాడు, అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని ఆరోపిస్తూ దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యకర్తే అధినేత కార్యక్రమంలో కార్యకర్తలు నా దృష్టికి తీసుకువచ్చిన జగ్గయ్య చెరువులో ఉన్న ప్రభుత్వ అపార్ట్మెంట్లను సందర్శించారని తెలిపారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, చుట్టుపక్కల శానిటేషన్, పైపుల లీకేజీ గురించి తెలుసుకున్నానని చెప్పారు. పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ల చుట్టూ దుర్గంధంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్తా చెదారంతో నిండిపోయాయని తెలిపారు. పిల్లల కాలనీ వాసులు జ్వరాలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టింగ్ ట్యాంకులు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగిపొర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పైనుంచి వచ్చే డ్రైనేజీ పైపులు, మంచినీళ్లు పైపులు అన్నీ కూడా పగిలిపోయి లీక్ అవుతుంది. అపార్ట్మెంట్ పైనున్న వాటర్ ట్యాంక్స్ కూడా ఎప్పుడు కూడా క్లీనింగ్ చేయట్లేదు. అదేవిధంగా కలుషితంతో కూడిన మంచినీళ్లు తాగుతున్నారు. రీల్స్ కోసం వెర్రి చేష్టలకు పాల్పడుతున్న యువతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ చేతిలో తుపాకీతో హల్చల్ చేసిన వారి అరెస్టు చేశామని చెప్పారు. బంజారా హిల్స్ సర్వీ హోటల్లో సమీపంలో గన్తో యువకులు రీల్స్ చేశారు. వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జిఎన్ఎస్తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హనుమకొండ జిల్లా 10వ డివిజన్లో 75 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నడుస్తుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకొని 10వ డివిజన్ని కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొన్ని డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక ముందు కూడా ఇంకెన్నో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్కు మరిన్ని నిధులు తీసుకొచ్చి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాబందుల పాలన నడుస్తుందని, జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకుగా పోరాటటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్. కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది. కనీసం 10 సంవత్సరాల పాటు జరిగితే తప్ప
ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి రాదు. వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి. నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా సెక్షన్ 111 చెప్పింది. కానీ మీరు రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టిండ్రు. అసలు చదువుతున్నారా మీరు చట్టం? సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి ఏకదమ్మున 10 మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు. 2 నిమిషాల ఎఫ్ఐఆర్ ఇస్తారు. 9 గంటల 20 నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. బీఆర్ఎస్ నాయకులు వందలాది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఎక్కడ పోయింది? ఎక్కడుంది ఫెయిర్నెస్? నిజంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా? ఇవాళ కాంట్రాక్టర్స్ అందరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మాకు 20% ఇచ్చినా కూడా బిల్స్ కావడం లేదంటున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? చాలా క్లియర్. షోకాస్ నోటీసులపై కడప నగర మేయర్ సురేష్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాకు ఇచ్చిన నోటీసులపై ఉన్నతాధికారులకు రిప్లై చేస్తానన్నారు. తన ప్రమేయం లేకుండానే తన కొడుకు పేరు మీద కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారని చెప్పారు. 10 లక్షల రూపాయలకు పైగా వర్కులు జరిగితే దానికి తను సంతకం చేయాలని తెలిపారు. 1,02 లక్షల రూపాయలు జరిగితే దానికి బాధ్యత కమిషనర్ నిర్వహించాలన్నారు. కడప మేయర్గా తను విధులు దుర్వినియోగం చేశానని, తన కొడుకు పేరు మీద కాంట్రాక్ట్ పనులు చేశానని అభియోగం చేశారని ఆయన తెలిపారు. తను కోట్లు సంపాదించలేదని, తను 100 కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని మేయర్ అన్నారు. ఎన్నికల టైంలో మేము అఫిడవిట్ చేస్తే అఖిలపక్షంలో కమిటీ సీజ్ చేశారు. అవి ఎట్లా ఓపెన్ చేస్తారు? మీరు పోయి వాళ్ళు అడగండి, ఎట్లా చేస్తారు? ఎలక్షన్ 5 years టైం పీరియడ్ అయిపోతేనే కదా తెరిచి కాల్చాలి కదా. ఎట్లా చేశారు? మాకు న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? ఒకటి, నిజాయితీగా 5 ఏళ్ళు మా పీరియడ్లో ఐఏఎస్ని వేసుకొని పరిపాలన సాగించిన వ్యక్తి మా ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ బంధువులను వేసుకొని జరుపుతున్న ప్రభుత్వం ఇది. పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి కూడా నా మీద కుట్ర జరుగుతుంది. నా మీద ఒక్కరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, అందరి మీద కుట్ర జరుగుతున్నాయి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా పదవి చికిత్సను చేయాలా అని ఆలోచన జరుగుతున్నాయి. ఇప్పుడు తణుకుంది, 30 కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మేమే. ఒక్కరన్నా ఉండారా? ఆడ దించినారు. ఇప్పుడు వైజాగ్ జరుగుతుంది, నెల్లూరు, మన తిరుపతి జరిగింది, మన నెల్లూరు జరిగింది. అన్నీ చూస్తున్నారు కదా. ఇది దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కాను కనీస వేతనం 300 నుంచి 307 రూపాయలకు పెంచారు. అయితే పెంచిన వేతన 2024-25 కంటే 7 రూపాయల అదనం. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభం అయినప్పటికీ అధికారికంగా 2006లో అధికారికంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజులు పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హసీనాపై ఈ కేసు నమోదైంది. తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు షేక్ హసీనా కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై కేసు నమోదు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే హసీనాతో పాటు మరో 72 మందిపై కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి విచారణ ప్రారంభించిందని ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో షేక్ హసీనా ఆన్లైన్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. బంగ్లాలో తిరిగి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ సమావేశంలో పావులు కదిపారని సిఐడికి స్పష్టమైన సమాచారం ఉందని, ఈ నేపథ్యంలోనే హసీనాపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనున్నట్లు బంగ్లా ప్రభుత్వం వెల్లడించింది. టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో జరిగిన ఈ వేడుకలకు తెదేపా ఎంపీలు హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎలాంటి కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొని నిలబడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ మాకు కన్న తల్లి వంటిది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పార్టీ హక్కున చేర్చుకుంటుందని అన్నారు. అనకాపల్లి జిల్లాలో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు ఎంపీ సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నాయకులు తనపై మైనింగ్ మాఫియా అంటూ చేసిన అసత్య ప్రచారాలపై వివరణ ఇచ్చారు. ఆ ఆరోపణలు రుజువు చేయాలని రమేష్ ఛాలెంజ్ చేశారు. క్వారీ యాజమానుల వద్ద తాను ₹1 తీసుకున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. పెందుర్తి, ఎలవంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారని సీఎం రమేష్ తెలిపారు. 25 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు, ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన అంశాలు. మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంట్ స్టార్ట్ అవుతానే స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి, పాఠశాల గురించి వచ్చింది. లాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి అదృష్టం. ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. అదే కాకుండా ఇక్కడ మనకి అనకాపల్లికి ఒక కేంద్రీయ విద్యాభవన్ రావడం, మళ్ళీ ఇటు 7 నియోజకవర్గాలకు కూడా ఒక నియోజకవర్గానికి ఒక కేంద్రీయ విద్యా స్కూలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఆ స్కూల్కి కావాల్సిన 8 ఎకరాల స్థలము ఎక్కడైతే ఉంటుందో అనుకూలంగా ఉంటుందో, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేది పెందుర్తి, ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, దాని తర్వాత పాయకరావుపేట. ఈ 3 నియోజకవర్గాల్లో పాటు మాడుగుల కూడా ప్రియారిటీ తీసుకొని
ఈ సంవత్సరం ఒక 2 స్కూళ్ళు నెక్స్ట్ ఇయర్ కమింగ్ బడ్జెట్లో 25-26 బడ్జెట్లో, అలాగే 26-27 బడ్జెట్లో ఈ 4 కాన్స్టిట్యూన్సీలు, దాని తర్వాత నర్సీపట్నం మిగతా కాన్స్టిట్యూన్సీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసే విధంగా తీసుకుంది. దాదాపు చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా యలమంచిలి, పెందుర్తి, బాయకరం ఈ 3 నియోజకవర్గాల్లో సంబంధించి కెమికల్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి నేను ఇండస్ట్రీ వాళ్ళతో అన్నట్టు కూడా మాట్లాడుతున్నాను. ఆ విధంగా ఇటు వస్తే మాడుగుల, నర్సీపట్నం, చోడవరం ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేట్టుగా ఏదైతే ఎస్ఎంఈస్ స్మాల్ అండ్ మేజర్ మైక్రో ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అక్కడ కృషి చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకొక విధంగా టూరిజంలో ఏ విధంగా తీసుకురావాలి ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు మనకి సీ ఉంది, సముద్ర తీరాన ఏ విధంగా తీసుకురావాలి. అలాగే మన అల్లూరు సీతారామరాజు నర్సీపట్నంలో స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీ విచారణ చేశారు. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించి పోలీసులు వంశీని 3 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం కంకిపాడు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరచనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. గతంలో ఆయనకు టీడీపీ హైకమాండ్ పలు హెచ్చరికలు చేసినా ఆయన ధోరణిలో మార్పు రాలేదని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల కిందట మరోసారి కొలికపూడి ఓ వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొలికపూడి